నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్. నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తొడగొట్టారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తోకముడిచారు. నిజానికి కేసీఆర్ గారి అప్పులపైన చర్చించడానికి కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం సరిపోలేక మంత్రి జూపల్లి బీఆర్ఎస్ పార్టీ భవన్కి నేను వస్తున్నా అని చెప్పేసి కేటీఆర్ రాక హరీష్ రావు రాకను చూసి భయపడిపోయి నాకు గాంధీ భవన్ లో 10 నిమిషాలు పని ఉందని చెప్పేసి పారిపోయింది. ఎవరు? మంత్రి జూపల్లి గారు పారిపోయారు. అదే వ్యవహారం ఇక్కడ మనం చూసుకుంటే సవాళ్ల హిట్. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలు, గన్ పార్క్ వద్ద మంత్రులు అప్పులపై చర్చకు తెలంగాణ భవన్ కు వస్తారని జూపల్లి సవాల్. పొద్దునే తెలంగాణ భవన్ కు కేటీఆర్ హరీష్ రావు భారీగా పోలీసుల మోహరింపు. ఇటు గురుకుల అక్రమాలు ఆరోపణలపై గన్ పార్క్ కు మంత్రుల పొన్నం అడ్లూరి అజారుద్దీన్ భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ కేడర్ గన్ పార్క్ కు రావాలని హరీష్ రావు మంత్రుల సవాల్. అక్కడికి వెళ్లేందుకు హరీష్ రావు యత్నం అడ్డుకున్న పోలీసులు, తోపులాట్లో కింద పడ్డ నేత. పరిస్థితి కంట్రోల్ కి రాకపోవడంతో కంచన్ బాగ్ స్టేషన్ కు తరలింపు. అప్పులపై చర్చకు గన్ పార్క్ వెళ్లేందుకు ప్రయత్నించిన కేటీఆర్ సవాల్ చేసి సమయానికి రాలే. బీఆర్ఎస్ నేతలపై మంత్రుల పొన్నం అడ్లూరి లక్ష్మణ్ ఫైర్. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద బైఠాయింపు. 2 గంటలైన హరీష్ రావు కేటీఆర్ రాకపోవడంతో వెనుదిరిగిన మంత్రులు. ఎన్ని అప్పులు చేయలేదని కేసీఆర్ తో చెప్పిస్తే రాజీనామా మంత్రి జూపల్లి. నిజంగా మంత్రి జూపల్లి రాజీనామా చేసి మీలాంటి మంత్రివర్గంలో ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం. ఇక ఎందుకంటే అప్పుల మీద సరైన తెలివి లేకుండా, అప్పుల మీద మీరైన సరైన అజ్ఞానం లేక, సరైన జ్ఞానం లేక ఈరోజు నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈరోజు నేను చెప్పిన చాట్ జీపీటీలో వెతకండి. 2023 నుంచి 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ల పరిపాలన బీఆర్ఎస్ చేసిన అప్పులేందో కాగ్ రిపోర్ట్ సహా చూపెడుతుంది. రేవంత్ రెడ్డి ఈ యొక్క 2.5 సంవత్సరాల్లో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. దాని గురించి ఒకసారి చాట్ జీపీటీలో వెతకండి. నేను ఏమంటున్నా అంటే, మొదలు రాజీనామా చేసేయి. ఎవరు? మంత్రి జూపల్లి రాజీనామా చేసే. నీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇక దరిద్రం అని చెప్పుకోవాలి ఈ లెక్కను మాట్లాడుకుంటే. ఎందుకంటే నువ్వే చెప్పినావు కదా, లెక్క నిజమైన నిరూపించబడితే నేను రాజీనామా చేస్తా అని చెప్పి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడారు. ఎస్, అక్కడ లెక్క కరెక్ట్ గానే ఉంది. కేసీఆర్ గారు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. సో మీరేం చేయాలా? రాజీనామా చేయర్రి. రాజీనామా చేసేసి మీ యొక్క రాజీనామా లెటర్ స్పీకర్ గారికి ఇచ్చేర్రి. దయచేసి తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోర్రి. మీరు సవాలు విసురుడు దండగా బీఆర్ఎస్ భవన్కి ఇస్తా అని చెప్పి ఎక్కడైనా గాంధీ భవన్లో పారిపోతాడా? మరి గాంధీ భవన్కి బయలుదేరిన కేటీఆర్ హరీష్ రావుని పోలీస్ శాఖ వాళ్ళతోటి అరెస్ట్ చేయప్పుడు కరెక్ట్ కార్యక్రమం అది. మరి ఆ నుంచి గన్ పార్క్ నుంచి గన్ పార్క్ దగ్గర వెళ్ళిపోయారట. అంటే తొడగొట్టి సవాలు విసిరి వాళ్ళు ఉరికిస్తా ఉంటే వీళ్ళు ఉరుకుతా ఉన్నారు, వాళ్ళు పరిగెత్తిస్తూ ఉంటే వీళ్ళు పరిగెడతా ఉన్నారు, వాళ్ళు భయపెట్టిస్తే వీళ్ళు భయపడతా ఉన్నారు. అర్థమైపోయింది. మీరు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా దండగా ఈరోజు ఏం పదవులు లేకున్నా మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టిస్తారు. చూసిర్రా? గది బీఆర్ఎస్ అంటే గది, గట్లుంటుంది లెక్క.